ఫుట్బాల్ గ్రౌండ్ లో నరాన ఉత్కంఠ ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టే పోరాటం గెలిస్తే వచ్చే కిక్కే వేరు. ఈసారి ఆ కిక్కు కోట్ల రూపాయల బహుమతి తోడైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను ఉపేసిన ఫిఫా ప్రపంచ కప్ కేవలం ఆటతోనే కాదు కాసుల వర్షంతోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఫుట్బాల్ విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. కప్ తో పాటు ఆ విజయం వెనుక దక్కిన నజరానా మాత్రం ప్రపంచాన్ని షాక్ కి గురిచేస్తుంది. గ్రౌండ్ లో చెమట చిందించిన ప్రతి జట్టుపైన ఫిఫా కాసుల వర్షం కురిపించింది. ఈసారి మొత్తం ప్రైజ్ మనీ అక్షరాల 6,306 కోట్ల రూపాయలు కాగా లాస్ట్ వరల్డ్ కప్ తో పోలిస్తే ఇది ఏకంగా 50% అధికం. ఇక వరల్డ్ కప్ గెలిచి స్పెయిన్ గోల్డెన్ ట్రోఫీతో పాటు దాదాపు 481 కోట్లు తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్ల భారీ బహుమతి లభించింది. 3, 4 స్థానాలతో సరిపెట్టుకున్న జట్లకు కూడా జేబులు నిండిపోయాయి. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో 3వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ టీం 279 కోట్లు దక్కించుకోగా గట్టి పోటీ ఇచ్చి 4వ స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 259 కోట్ల బహుమతి దక్కింది. ట్రోఫీ నుంచి మధ్యలోనే తప్పుకున్నా పారితోషికంలో మాత్రం తగ్గేదే లేదంది ఫిఫా. క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చి నిష్క్రమించిన జట్లకు 182 కోట్లు లభించాయి. ఇక ప్రీ క్వార్టర్స్ లోనే పోరాటం ముగించి వెనుదిరిగిన టీంలకు 144 కోట్ల చొప్పున భారీ మొత్తమే అందింది. దీంతో పాటు కనీసం గ్రూప్ దశ దాటకుండానే ఇళ్లకు వెళ్లిపోయిన జట్లను కూడా ఫిఫా ఖాళీ చేతులతో పంపలేదు. నాకౌట్ చేరకుండానే నిష్క్రమించిన ప్రతి జట్టుకు కూడా 105 కోట్లు సొంతమయ్యాయి. ఫుట్బాల్ గ్రౌండ్ లో నరాన ఉత్కంఠ ఆఖరి నిమిషం వరకు ఊపిరి బిగబట్టే పోరాటం గెలిస్తే వచ్చే కిక్కే వేరు. కానీ ఈసారి ఆ కిక్కు కోట్ల రూపాయల బహుమతి తోడైంది. ప్రపంచవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను ఉపేసిన ఫిఫా ప్రపంచ కప్ కేవలం ఆటతోనే కాదు కాసుల వర్షంతోనూ సరికొత్త రికార్డులు సృష్టించింది. ఫుట్బాల్ విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. కప్ తో పాటు ఆ విజయం వెనుక దక్కిన నజరానా మాత్రం ప్రపంచాన్ని షాక్ కి గురిచేస్తుంది. గ్రౌండ్ లో చెమట చిందించిన ప్రతి జట్టుపైన ఫిఫా కాసుల వర్షం కురిపించింది. వరల్డ్ కప్ గెలిచిన స్పెయిన్ గోల్డెన్ ట్రోఫీతో పాటు దాదాపు 481 కోట్లు తమ ఖాతాలో వేసుకుంది. ఇక ఫైనల్లో రన్నరప్ గా నిలిచిన అర్జెంటీనాకు 317 కోట్ల భారీ బహుమతి లభించింది. 3, 4 స్థానాలతో సరిపెట్టుకున్న జట్లకు కూడా జేబులు నిండిపోయాయి. టోర్నీలో అద్భుత ప్రదర్శనతో 3వ స్థానంలో నిలిచిన ఇంగ్లాండ్ టీం 279 కోట్లు దక్కించుకోగా గట్టి పోటీ ఇచ్చి 4వ స్థానంలో నిలిచిన ఫ్రాన్స్ జట్టుకు 259 కోట్ల బహుమతి దక్కింది. ట్రోఫీ నుంచి మధ్యలోనే తప్పుకున్న పారితోషికంలో మాత్రం తగ్గేదే లేదంది ఫిఫా. క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చి నిష్క్రమించిన జట్లకు 182 కోట్లు లభించాయి. ఇక ప్రీ క్వార్టర్స్ లోనే పోరాటం ముగించి వెనుదిరిగిన టీంలకు 144 కోట్ల చొప్పున భారీ మొత్తమే అందింది. ఇక దీంతో పాటు కనీసం గ్రూప్ దశ దాటకుండానే ఇళ్లకు వెళ్లిపోయిన జట్లను కూడా ఫిఫా ఖాళీ చేతులతో పంపలేదు. నాకౌట్ చేరకుండానే నిష్క్రమించిన ప్రతి జట్టు కూడా 105 కోట్లు సొంతమయ్యాయి.